టీడీపీలో యువతరం నాయకుడిగా, పాలనలో తనదైన ముద్ర చూపిస్తోన్న మంత్రిగా, ఏపీకి ఫ్యూచర్ లీడర్గా నారా లోకేష్ పేరు మారుమోగిపోతోంది. పార్టీలో నెంబర్ 2 స్థానం దక్కించుకున్న లోకేష్ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రానికి నిధులు, పలు ప్రాజెక్టులు, పరిశ్రమలు తీసుకురావడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేనా, ఆయన కేంద్ర పెద్దలతో, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా వంటి బీజేపీ అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. లోకేష్ తాజా ఢిల్లీ పర్యటనతో ఆ విషయం స్పష్టమవుతోంది. దీంతో ఈ సాన్నిహిత్యం ఆయన భవిష్యత్ రాజకీయ ప్రస్థానానికి కీలకంగా మారబోతోందా అన్న చర్చ నడుస్తోంది. వచ్చే రోజుల్లో సీఎం పీఠం కోసం లైన్ క్లియర్ చేసుకుంటున్నారా అనే టాక్ కూడా వినబడుతోంది. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఇంతింతై ఒటుడింతై అన్నట్లుగా రాజకీయంగా ఎదుగుతున్న తీరు ప్రత్యర్థి పార్టీలకు వణుకు పుట్టిస్తోంటే జనసామాన్యం ఆనందాశ్చర్యాలకు గురవుతున్నారు. పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు లోకేష్ నాయకత్వంపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే లోకేష్ మాట తీరు, ప్రజలలో మమేకమవుతున్న విధానంతో ప్రజానేతగా దాదాపు అందరూ అంగీకరిస్తున్నారు. ఇటు పార్టీలో ప్రజలలో అభిమానం పెంచుకోవడమే కాదు, అటు హస్తినలో కూడా రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం చేస్తున్న పర్యటనలతో జాతీయ స్థాయిలో లోకేష్ గుర్తింపు పొందుతున్నారు. సమర్థ నాయకుడిగా అందరి ఆమోదం, అంగీకారం పొందుతున్నారు. 2014-19 మధ్యకాలంలో మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కువగా తన తండ్రి చంద్రబాబు నాయుడికే అధికార నిర్ణయాలు అప్పగించారు. కానీ ఇప్పుడు లోకేష్ పార్టీలో, ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఎదిగారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించి ఆ తర్వాత కేబినెట్ మంత్రిగా నియమితులయ్యారు. మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ వంటి కీలక శాఖల్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. లోకేష్ కేంద్రంలో మోదీ, అమిత్ షా వంటి కీలక నేతలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడానికి కేంద్ర నిధుల సహకారం కోసం ఆయన వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో లోకేష్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఇది కేంద్ర రాజకీయాల్లో ఆయనకున్న ప్రాధాన్యతను నిరూపిస్తుంది. నారా లోకేష్ కూటమి మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అన్నింటికీ మించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజకీయ వారసుడు. చంద్రబాబు దేశంలోనే ఓ కీలక దిగ్గజ నేత. చాలా విషయాలలో ఆయనకు సమవిజ్యులైతే లేరు. అలా అరుదైన నేతగా గుర్తింపు తెచ్చుకున్న బాబుకు వారసుడు అన్నది ఎంతో బరువైన బాధ్యత. 2017లో మంత్రి పదవి చేపట్టి ఎమ్మెల్సీగా నెగ్గిన లోకేష్ విషయంలో అంతా పెద్దగా సీరియస్గా ఆలోచించలేదు. ఇక తొలి ఎన్నికల్లోనే మంగళగిరిలో ఓటమితో లోకేష్ మీద ఆశలు కూడా తగ్గాయని చెబుతారు. అయితే పోయిన చోటనే వెతుక్కోవాలని భావించిన లోకేష్ పడిలేచిన తరంగమయ్యారు. పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో సవాలుగా తీసుకుని ఎదిగారు. భారీ పాదయాత్రతో జనంతో కనెక్ట్ అయ్యారు. ఇక పార్టీ మీద కూడా పట్టు సాధించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ గెలుపు వెనుక లోకేష్ కీలక పాత్ర కూడా ఉంది అన్నది అంతా అంగీకరించే విషయం. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిన్నర కాలంలో లోకేష్ పాలనలోనూ తన ముద్ర వేసుకుంటున్నారు. చంద్రబాబు అడుగుజాడలో నడుస్తూ ఒక విధంగా బాగానే రాడ్డుదేలారు. తాజాగా లోకేష్ ఢిల్లీ పర్యటనలు ఆసక్తిని పెంచుతున్నాయి. చంద్రబాబుకు పని తగ్గిస్తూ తాను నెగ్గుతూ వస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. 2014 నుంచి 2019 మధ్యలో అయితే అన్ని విషయాలను చంద్రబాబే చూసుకునేవారు. ఢిల్లీలో కూడా ఆయనే పర్యటించేవారు. బాబు స్వయంగా అప్పట్లో చెప్పుకున్నట్టుగా 29 సార్లు తిరిగారు. అంటే సగటున 2 నెలలకోసారి వంతున 5 ఏళ్ల పదవీ కాలంలో బాబు ఢిల్లీకి వెళ్లి ఏపీ కోసం నిధులను కోరుతూ వచ్చేవారు. ఇప్పుడు ఆ బాధ్యతల్ని పంచుకుంటూ లోకేష్ అన్ని చక్కబెడుతున్నారు. తాజాగా మోంథా తుపాను విషయంలో కేంద్రం సాయం కోసం లోకేష్ ఢిల్లీ వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి నివేదిక ఇచ్చారు. పనిలో పనిగా చాలామంది కేంద్ర మంత్రుల్ని కలిసి ఏపీకి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను కోరుతున్నారు. ఇలా నెలకు, నెలన్నరకు ఢిల్లీకి వెళ్లి అభివృద్ధి కోసం నిధులు కోరడం అన్న బృహత్ కార్యక్రమాన్ని లోకేష్ పెట్టుకుంటూ వస్తున్నారు. దాంతో ఢిల్లీ బంధం గట్టిపడుతోంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలు సైతం లోకేష్ కి ఎంతో విలువ, గౌరవాన్ని ఇస్తున్నారు. ఆయన విన్నపాలను మన్నిస్తున్నారు. ఆ విధంగా ఏపీకి మేలు జరుగుతోంది కూడా. ఇక తరచూ ఢిల్లీకి వస్తున్న లోకేష్ ని కేంద్ర పెద్దలు కానీ, బీజేపీ ముఖ్యులు కానీ, కీలక నేతగాని చూస్తున్నారు. ఒక విధంగా ఏపీ ఫ్యూచర్ లీడర్ గా భావిస్తున్నారని ఢిల్లీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. లోకేష్ అనతి కాలంలోనే మంచి నేతగా పేరు తెచ్చుకోవడమే కాకుండా యువ నాయకుడిగా కేంద్ర పెద్దల వద్ద నుంచి మంచి మార్కులే సంపాదించారని అంటున్నారు.
ఇక జాతీయ మీడియా సైతం లోకేష్ ని ఓ సాధారణ మంత్రిగా చూడటం లేదని అంటున్నారు. దాంతో లోకేష్ ఢిల్లీకి వెళ్తే ఒకనాడు చంద్రబాబుకు లభించిన గౌరవ మర్యాదలన్నీ ఆయనకు కూడా దక్కుతున్నాయని అంటున్నారు. దాంతోపాటే ఏపీ రాజకీయాల మీద లోకేష్ భవిష్యత్తు మీద కూడా చర్చ సాగుతోందని అంటున్నారు. అయితే ఎవరు ఎలా అనుకున్నా, ఏ రకమైన చర్చలు సాగినా లోకేష్ అయితే ఏమాత్రం తొందరపడ్డం లేదని అంటున్నారు. ఇక చంద్రబాబు రాజకీయ దురంధరుడు. ఆయనకు ఎన్నో చాణక్య వ్యూహాలు ఉంటాయి. ఎప్పుడేం చేయాలో బాబుకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. దాంతో సరైన సమయంలోనే అన్నీ జరుగుతాయని అంటున్నారు. ఏది ఏమైనా ఢిల్లీలో పనులు చక్కబెట్టుకోవడం, నెగ్గుకు రావడం అంత ఈజీ అయితే కాదు. కానీ లోకేష్ మాత్రం బాబు మాదిరిగా ఢిల్లీలోనూ పట్టు సాధిస్తున్నారని అంటున్నారు.